నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరతరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరతరెడ్డి గారు, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాము 9.5 సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డాం, రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రిమూళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదంలోకి తీసుకెళ్లాం, ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన శ్వేతపత్రం అని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏం చెప్పే అవకాశం ఉందంటారు? వలి, మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే గత ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అప్పులు, ఆదాయ మార్గాలకు సంబంధించిన ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటంటే తప్పుల తడకగా ఉందనేది మొదటి ఆరోపణ. అప్పులు చేశామని తెలుసు, ఆ అప్పులు ఎందుకు చేశామనేది కూడా ప్రజల ముందు కళ్ళ ముందు ఉంది. అలాగే చూసుకున్నట్టయితే మీకు తెలుసు, మాకు తెలుసు. అప్పులు చేసింది మేము ఒక సంపదను సృష్టించడానికి, సంపదను క్రియేట్ చేయడానికి, ఆదాయాన్ని డెవలప్ చేయడానికి అనేది వాళ్ళు చెప్తున్న వాదన. అయితే ఈ ప్రభుత్వం చెప్తున్నది అంటే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. జీతాలు కూడా 1వ తారీఖు నుంచి చూసుకున్నట్టయితే 10-15 దాకా ఇస్తున్నారు. బంగారు తెలంగాణ అన్న మీ నినాదం ఏమైంది అనేది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాదన ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే స్కీములు ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కూడా ఆర్థిక భారం ఉంటుంది. ఆ ఆర్థిక భారాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఆదాయం ఎంత మనకు ఉన్నది, అప్పులు ఎంత, ఆ భారాన్ని ప్రజలకు చూపించకపోతే వీళ్ళు పెట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఎక్కువ స్కీములు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే పథకాలను, ఉచిత పథకాలు బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే కూడా 2 చేయడం జరిగింది. మనం ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్ అనేది దాని మీద ఆర్థిక భారం విపరీతంగా పడుతున్న సందర్భం. అలాగే రైతు బంధు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇలాంటి పథకాలను కూడా బీఆర్ఎస్ కంటే కూడా మెరుగైనంగా ఇవ్వాలనేది ఒక పథకం పెట్టుకోవడం జరిగింది. స్కీములు, వృద్ధాప్య పింఛన్ కానీ, ఇవన్నీ. అలాంటప్పుడు ఆదాయ మార్గాలు ఏంటి? ఆ ఆదాయ మార్గాలను చూసుకున్నప్పుడు ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటి, అందులో ఖర్చు ఎంత అన్నప్పుడు ఎక్కువ వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేయడానికి కారణం ఏంటంటే వచ్చే ఆదాయం అంతా కూడా కాళేశ్వరం అనే దానికి అప్పుల రూపంలో, వడ్డీ రూపంలోనే దాదాపుగా 30% ఇన్కమ్ వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రభుత్వ వాదన. అంటే వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది చెప్పాలంటే ఖచ్చితంగా కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా దాన్ని చెప్పడం జరిగింది. అయితే దానికి ఏదైతే బీఆర్ఎస్ గతంలో పనిచేసిన మంత్రులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఈ ముఖ్యమైన పోర్ట్ఫోలియోను ఉండడం జరిగింది. హరీష్ రావు అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఆర్థిక శాఖ లెక్కలు ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టడం జరిగింది. ఆదాయం ఎంత, అప్పు ఎంత, దానికి సంబంధించిన వివరాలని కూడా ప్రకటించడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఖచ్చితంగా దాంట్లో అసెంబ్లీలో కౌంటర్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ప్రకటించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే గతంలో చర్చించినట్టుగా హాట్ డిస్కషన్ కూడా జరిగింది. ప్రతిపక్షం, అధికార పక్షం ఇంత గట్టిగా ఉంటుందా అనేది మనం చాలా కాలం తర్వాత చూడాలి. ఇక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేసే సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గణాంకాలు రిలీజ్ చేసిందో ఇప్పుడు సేమ్ గణాంకాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్ నాయకులు? లేదంటే కనుక ఈ తప్పులు తడకన్నారు కాబట్టి ఇంకా లెటర్స్ చేంజ్ అయ్యి ఇంకొంత తక్కువ అప్పులు చూపించే ప్రయత్నం ఏమైనా జరగవచ్చా? తప్పు ఒప్పులు పెద్దగా చూపించే అవకాశం అయితే ఉండదు. అంటే గణాంకాలలో తేడా చూపించే అవకాశం ఉండదు. ఎందుకంటే గణాంకాలు అనేవి ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వాలు మారినంత మాత్రాన గణాంకాలు మారాయి. గణాంకాలు కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ గణాంకాలు కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి ఆ గణాంకాలను ఏ విధంగా అంటే ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చితే ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేయటం, మనకు నచ్చకపోతే దాన్ని ఇంకొక విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఆ గణాంకాలనే వాళ్ళకు అనుకూలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనివల్ల ఇన్ని అప్పులు కట్టడం వల్ల, ఇన్ని వడ్డీలు కట్టడం వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పే ప్రయత్నంలో ఈ గణాంకాలను చూపించి ఈ గణాంకాల వల్ల మనకి ఇంత లాభం జరిగింది, ఇంత లాభం జరగబోతుంది, మరో 5 ఏళ్లలో ఇప్పుడు మేము ఒకటి ప్రాజెక్టు స్టార్ట్ చేసినాం, వెంటనే ఫలితం వస్తుందా, కొద్ది రోజులకు వస్తుందా, అంటే ఈ గణాంకాలను చూపిస్తూ ఈ గణాంకాల వల్ల ముందు ఏం ఫలితాలు వస్తాయి, మేము భావి తరాల కోసం ఈ పని చేస్తున్నాం కానీ వెంటనే ఫలితాలు రావు అని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మేము చేసిన అప్పులు మేమే తీర్చుకునే విధంగా మేము ఒక ప్రణాళికను రూపొందించుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం అని చెప్పే ప్రయత్నం. గణాంకాల్లో పెద్ద తేడా ఉంటుందని నేను అంటే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు, అసలు బయట పడలేనంత పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చెప్తున్నారు. ఇప్పుడు దానికి కౌంటర్గా ఏం చెప్పబోతుంది? అదే మనం చూసుకున్నట్టయితే
స్వేదపత్రం అనేది ఇప్పుడు రెండు మనకు దీని మీద డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. స్వేదపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే వర్షన్ మనకు ఇంకా రేపటి నుంచి ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండే, అది అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు దీని మీద కొద్ది రోజుల పాటు చర్చ జరుగుతుంది. స్వేదపత్రం అనే దానికి కేటీఆర్ మనం అర్థం చేసుకునేది అంటే మేము శ్రమ ఓడ్చాము, కష్టపడ్డాము, మా చెమటలో నుంచి ఇది ఈ 9.5 ఏళ్ల ప్రభుత్వం నడిచింది అని చెప్పే ప్రయత్నంలో అంటే ఆ స్వేదం ఏంటి అనేది ఆ స్వేద పత్రంలో కనిపించే అవకాశం, అంటే అప్పుల కుప్పగా తయారు చేయడంలో కష్టపడ్డారని ఇటువైపు నుంచి వస్తుంది. అప్పుల కుప్ప అయింది, సేమ్ టైం అప్పులు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నడది. సామాన్యం కూడా ఒక ఇంటిని నడిపించాలన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పులు ఎలా తీరుస్తాము, అప్పులు మనకు మించిన భారమా లేకపోతే మనం కట్టగలమా అనేది కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వమే నడవట్లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్ల అప్పులు చేసింది, మేము ఒక్కరమే చేసామా మిగతా రాష్ట్రాలు కూడా చేసాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పులు నిరుపయోగమైన వాటికి చేసిందా, దేనికి చేసింది, ఉపయోగపరం. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇప్పుడు కూడా దానివల్ల ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు మీకు మున్ముందు కనిపిస్తాయి, ఇప్పుడు వెంటనే కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు అప్పులు ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ రోజు అప్పు చేసే కట్టుకుంటాం, అప్పులు తీరుస్తూ ఉంటాం, తీర్చే విధంగా ఉండే అప్పే చేస్తాం అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంటుంది. కాంగ్రెస్ వాదనగా ఉంటుంది అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ చేసిందని బీఆర్ఎస్ చేసింది వీళ్ళ వర్షన్. అంటే మీరు అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాదన. ఇప్పుడు శ్వేతపత్రంలో వాళ్ళు విడుదల చేసేది ఏంటంటే మేము భావితరాల కోసం చేశాం, ఇది మా శ్రమ మా చెమట ఇందులో కనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం. అంటే శ్వేతపత్రం అనేది వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఈ గణాంకాలకు సమాంతరంగా ఉంటుందా లేకపోతే చేంజెస్ ఉంటాయా లేకపోతే వాళ్ళు ఏ విధంగా అంటే కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది, దేనికైనా చర్యకు ప్రతిచర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా అప్పులు ఉన్నాయా లేవా అనేది చూడాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సరే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అలాగే చూసుకున్నట్టయితే ఉచితాలు అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యాయి. మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఆధారపడ్డాయి. ఎందుకంటే తమిళనాడు చూసుకున్నా కానీ తమిళనాడు కూడా అదే పరిస్థితి ఉంది, ఉచిత కంప్యూటర్లు, అమ్మాయిలకు సైకిల్ ఇట్లాంటివి. మనం కర్ణాటకలో చూసినాం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీల పేరుతోటే రావడం జరిగింది. అదే స్కీమ్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మనం వినిపిస్తున్న వాదన ప్రకారం ఏపీలో కూడా ఇది ఫ్రీ బస్ ఏదో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది అనేది వస్తున్న వాదన కూడా వస్తుంది. అంటే ఉచితాల వైపే ప్రభుత్వాలు అంటే అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఉచిత పథకాలు అమలు చేస్తేనే మనం అధికారంలోకి వస్తామనే ఒక భ్రమలో ఉన్నారు. అది రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సరే, కేటీఆర్ ట్వీట్ చేసిన దాంట్లో విఫల రాష్ట్రంగా చూపించాలని చూస్తే సహించం, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా విధంగా మీరు మాట్లాడితే సహించం అని చెప్పి ఒక ట్వీట్లో ప్రస్తావించారు. ఎట్లా చూడాలంటారు? అంటే గత ప్రభుత్వం విధ్వంసమే చేసిందని. ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి విఫల తెలంగాణ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర నాయకులు, మళ్ళీ తెలంగాణను ఆంధ్రాను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. విఫల ప్రయోగం అంటే రాష్ట్రం విడిపోవడం అనేది మంచిది కాదు, విఫల ప్రయోగం. తెలంగాణ కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది, చీకట్లో మగ్గుతూ ఉంటుంది అనే విఫల చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నారనే ఆ పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. అంటే విఫల ప్రయత్నం అనేది విఫలమైన రాష్ట్రంగా చూపించాలనే దాన్ని అంటే కొంత సెంటిమెంట్ని వాడడానికి ప్రయత్నిస్తున్నాడు కేటీఆర్ అని కూడా చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ శ్వేతపత్రం బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పేది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ సరిగా పనిచేయలేదు, అంటే అప్పుల కుప్పగా మార్చిందనో లేకపోతే ప్రతి శాఖను కూడా విధ్వంసం చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేసేది తమ హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకుండా ఉండటానికి ఒక సాకుగా చూపించే ప్రయత్నం ఈ శ్వేతపత్రాలు విడుదల అంటున్నారు. ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు మీరు తప్పించుకోవడానికే ఉచితాలు అసాధ్యమని మేము ముందు నుంచి చెప్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా బహిరంగ సభలో చెప్పింది 2 లక్షల రుణమాఫీ అసాధ్యం, మీరు చెప్తున్నాయని అసాధ్యమైన స్కీమ్స్ సాధ్యంగాని స్కీమ్ చెప్తున్నారని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ వాదన ఏంటంటే మీకు తెలియదా ఇన్ని అప్పులు ఉన్నాయని మీరు ముందు నుంచి ఆరోపిస్తున్నారు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు, కాళేశ్వరం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఇన్ని తెలిసి కూడా మీరు ఇలాంటి సందర్భంలో మీరు ఎలా ఉచిత హామీలు ఇచ్చారు? అంటే ఉచిత హామీలు కేవలం అధికారం కోసమే ఇచ్చారా? అంటే ఇప్పుడు తప్పించుకోవడానికి మాత్రమే. అలాంటి బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా అలాగే ఉంది కదా, హామీలు ఉన్నాయి, కానీ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో ఎక్కువ హామీలు ఉన్నాయి. దాంతోపాటుగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేపు స్కీమ్స్ ఎలా వాళ్ళు 100 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. 100 రోజుల సమయం లోపల ఈ స్కీమ్లను కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం. అంటే ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నది గతంలో కూడా ప్రస్తావించింది,
ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆ ప్రభుత్వానికి 10 రోజుల్లోనే రిజల్ట్ ఆశించడం కూడా తప్పు. ఎందుకంటే ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ సమయం ఇవ్వాలి. మినిమం ఒక 6 నెలలు ఇస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ స్కీమ్స్ ఒకేసారి అమలు కావు, కానీ అమలు దిశగా వెళ్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు పని ప్రారంభిస్తే ఒక ఇల్లు కట్టడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. అలాంటిది ఇప్పుడు ఒక పనిని ప్రారంభిస్తే అది కొంతకాలం పడుతుంది, కానీ ఆ పనిలో చిత్తశుద్ధి ఉందా, అది పథకం ఏ విధంగా ప్రారంభమైంది అని చూడాలి. దానికి కనీసం ఒక 6 నెలలు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్దేశించుకున్నది 100 రోజుల్లో ఈ ఏదైతే 6 గ్యారెంటీలను ఖచ్చితంగా చేస్తామని చెప్పడం. 100 రోజుల సమయం ఇవ్వకుండా బీఆర్ఎస్ విమర్శించడానికి చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది ఆ వ్యవస్థ వేరు, ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు వ్యవస్థ వేరు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ అసలు మిగులు బడ్జెట్తో బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదనైంది, మేము మీకు విడదీసి ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని మీకు మిగులుతో ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలు కానీ వద్దన్నా కానీ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల కుప్పగా మార్చిచ్చారు. ఈ 10 ఏళ్ల కాలంలో అప్పుల కుప్పగా మార్చిచ్చారు. మేము అవన్నీ సరిచేసే ప్రయత్నంలో మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఈ అప్పులు ఉన్నాయి, రేపు జరిగే విధ్వంసం ఏంటని కూడా చెప్పే ప్రయత్నంలో ఈ విధ్వంసాన్ని మేము నిర్మూలించగలిగామని చెప్పడానికి కూడా అసలు ఏం జరిగిందో చెప్పగలిగితే ఏం చేస్తామో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శ్వేతపత్రం అనేది మామూలుగా ఎవరైనా రిలీజ్ చేస్తారు, అది రొటీన్ ప్రక్రియనే. గత ప్రభుత్వం హయాంలో ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం రేపు ఒకవేళ కాంగ్రెస్ దిగిపోయి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా మళ్ళీ వేరే పార్టీ వచ్చినా గత ప్రభుత్వం ఇది అమలు చేసి అది వెరీ కామన్ గా చెప్పే ప్రయత్నం. దాన్ని అంటే బీఆర్ఎస్ భూతద్దంలోనే చూస్తుందని అనుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇంకా అధికారం పోయిందని జీర్ణించుకోలేని పరిస్థితిలోనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ విమర్శలు, ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కొంతవరకు మేము ఇంకా అధికారంలో ఉన్నాం, వీళ్ళు ఇంత తొందరగా అధికారంలోకి వస్తారనుకుంటే కొంచెం వేరియేషన్ కూడా కొంచెం తక్కువ ఉంది. అంటే ఒక 20-25 సీట్ల దూరంలో ఆగిపోవడంతో అది వాళ్ళలో ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. చూద్దాం సార్, శ్వేతపత్రం రిలీజ్ అయిన తర్వాత కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు, తర్వాత దానికి కౌంటర్ ఏ విధంగా వస్తుంది, అప్పుడు మళ్ళీ ఒకసారి విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. థ్యాంక్ యూ.